మన వాక్య భాగం ఏంటంటే అసలు యెహోవా పర్వతమునకు వెలుదము రండి. అది ఆ ఒకటి మొక్కే. యెహోవా పర్వతమునకు మనము వెలుదము రండి. యెహోవా పర్వతం అది దేవుని యొక్క మందిరాన్ని గురించి సూచిస్తుంది. అంత్య దినములలో పర్వత పైన యెహోవా మందిరం పర్వత శిఖరమున స్థిరపరచబడుతుంది. అంటే ఎత్తైన అనుభవంలోకి రావాలని అది ముఖ్యమైన ఉద్దేశం. ఆత్మీయ జీవితంలో అతి ఉన్నతమైనటువంటి స్థాయికి మనం ఎదగాలని దేవుని యొక్క వాంఛ, దేవుని యొక్క కోరిక, దేవుని యొక్క భారం. కానీ మనం అనేక సార్లు ఒకవేళ ఆశ ఉన్నప్పటికీ అంత పైకి వెళ్ళలేకపోతున్నాం. కొండ కిందే ఉండి పైకి ఎక్కే వాళ్ళని చూస్తూ ఉంటాం. మనం కూడా పైకి పోవాలి అంటే ఆత్మీయంగా ఎదగాలి అని అర్థం. అది మన భారం. యెహోవా పర్వతమునకు మనం వెళుదుమని చెప్పగా వాళ్ళు ఎంతో సంతోషంతో వెళ్ళాలనుకుంటారు. ఎందుకు? ఆ పర్వతం ఏం జరుగుతుంది? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. ఎక్కడ? పర్వత శిఖరములు. అంటే మన ఆత్మీయ అనుభవంలో అత్యున్నతమైన స్థానానికి వెళ్ళినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. మనము ఆయన త్రోవలో నడుతాము అని చెప్పుకుందురు. ఆయన మార్గాలను మనకు బయలుపరుస్తాడు. ఆయన మనకు బోధిస్తాడు. మనం నడవలసిన మార్గాన్ని మనకు చూపిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? ఆయన త్రోవలలో నడవాలి. ఆయన త్రోవలలో నడిచినప్పుడే మనం అతి ఉన్నతమైన స్థలానికి మనం వెళ్ళగలం. అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటాడు చూడండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఆ ముక్క చదువుతాను. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనురి. ఆయన మార్గాన్ని మనకు బయలుపరిచినప్పుడు, ఆయన మార్గాల్లో మనం నడిచేటప్పుడు ఎట్లా నడవాలంట? యోగ్యమైన రీతిగా, ఆయనకి అంగీకారమైన రీతిగా. ఆయన మన జీవితానికి స్టాంప్ ఇవ్వాలి. ఎస్, దిస్ ఈజ్ మై చైల్డ్, ఈయనే నా బిడ్డ అని చెప్పగలిగేటట్టు, సాక్ష్యం ఇవ్వగలిగేటట్టు ఉండాలి. ఈయన నా ప్రియ కుమారుడు. మీకు వాక్యం అంతా. ఒకసారి ఒక బోధకుడు ఒక అసెంబ్లీకి వెళ్ళాడట హైదరాబాద్లో. ఆ బోధకుడి దగ్గరికి వెళ్తే ఆ బోధకుడికి ఆయన చెప్పినట, స్థానిక సేవకుడు, బ్రదర్ మా అసెంబ్లీలో మాకు అందరికీ వాక్యం వచ్చు, ఆది కాండం నుంచి ప్రకటన వరకు వాక్యం అంతా మాకు తెలుసు, మీరు ఏదో ఒక మెసేజ్ ఇచ్చిపోండి అన్నారంట. అర్థమైందండి? మెసేజ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎన్నో వాక్యాలు చెప్తే టక చెప్పేస్తాం. ఒక ఆయన పి బెంజమిన్ అని విజయవాడలో ఉండేవాడు, చనిపోయినాడు. ఆయన జోసఫ్ వాళ్ళ ఫాదర్. ఆయన స్టైల్ ఎట్టుంటుందంటే వాక్యం చెప్పేటప్పుడు ఆ వచనాన్ని ఏదైతే కోట్ చేస్తాడో ఆయన ఆ సగం వరకు చెప్తాడు. సగం వరకు చెప్పి వదిలిస్తే సంఘం ఆ రెండో భాగం అంతా చెప్పేస్తుంది. ప్రతిసారి అంతే. ఎన్నో వచనాలు చెప్తాడు. అన్ని వచనాలకి సగం ఆయనే చెప్తాడు, సగం ప్రజలంతా చెప్తారు. ఒకసారి నేను హెబ్రోన్లో ఉన్న, హైదరాబాద్ ఢిల్లీ నుంచి వచ్చి ఉంటిని. ఆదివారం ఉంటే అక్కడ ఆయన ప్రసంగం చేస్తున్నాడు. లాస్ట్ మెసేజ్ 1.5 గంట చెప్పినాడు. అదే మాదిరి సంఘం అంతా ఆయన సగం చెప్పేటప్పటికి మిగతా చెప్తాడు. ఒకటి ఉదాహరణకి, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటూ వదిలేస్తాడు. అప్పటికి కాగానీళ్ళు మొదలు పెడతారు అంత సంఘం అంతా. ప్రతి వచనం చెప్తా ఉంటే అబ్బా నాకు అనిపించింది, అబ్బా వాక్యం అంతా తెలుసు. కానీ నడకలేదు. అర్థమైందండి? వాక్యం అంతా తెలుసు. ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, దేర్ కెన్ బి నాలెడ్జ్ వితౌట్ డ్యూటీ. దేర్ కుడ్ బి నాలెడ్జ్ వితౌట్ డ్యూటీ. అంటే దేవుని వాక్యం వల్ల పరిజ్ఞానం ఉండవచ్చు, అంటే దానికి సంబంధించిన వ్యవహారం నడక ఉండకుండానే దేవుని యొక్క జ్ఞానం ఉండొచ్చు. కానీ దేవుని యొక్క జ్ఞానం ఉండాలంటే, దేవుని యొక్క నడకలో మనం నడవాలంటే ఆయన జ్ఞానం కూడా అవసరం మనకు. కానీ జ్ఞానం ఉంది కానీ నడకలేదు. ఇంకా చెప్పాలంటే వివరంగా, ఒక జర్మనీ బ్రదర్ మా ఇంటికి వచ్చేవాడు. ఆయన ఇండియాకి వచ్చి
ఢిల్లీలో నా దగ్గర ఉండి హైదరాబాద్కి వెళ్ళేవాడు, జోహోస్వామికి వెళ్ళేవాడు, కాలింపాంగ్ వెళ్ళేవాడు, వాకింగ్ చెప్పి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఆయన ఒకసారి నాతో అన్నాడు, అయ్యా నా దగ్గర ఒక కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో 5 లాంగ్వేజ్ బైబిల్స్ ప్రోగ్రామ్ చేసినారు, నేను ఏదైనా బైబిల్ స్టడీ చేయాలంటే సపోజ్ లవ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ప్రేమను గురించి నేను కొన్ని బటన్లు నొక్కితే చాలు ఆ 5 లాంగ్వేజెస్లో అన్ని వరుసలు అన్నీ వచ్చేస్తాయంట. అవన్నీ చూసి నేను స్టడీ చేస్తాను. అబ్బా నేను అనుకుంటాను ఈ కంప్యూటర్కి ఎంత జ్ఞానం ఉందిరా, కానీ ఆ కంప్యూటర్ మారుమనసు పొందలే. అర్థమవుతుందండి? కంప్యూటర్కి మారుమనసు లేదు, అది ఒక మిషన్. ఆ మాదిరి ఎన్నో మిషన్ కంప్యూటర్లు ఉన్నారు మనం ఎక్కడ పెట్టినా కానీ. వాక్యం అంతా తెలుసు, వాక్యం తెలియని వారు మన సంఘాలు లేరు. ఎందుకంటే ఎంతో వాక్య సమృద్ధి. అపోస్తుల కాలం 2:42 ఏముంది? మొదటిది, వారు అపోస్తుల బోధ ఎందని ఉంది. ఆ తర్వాత సహవాసం. మొదటి అపోస్తుల బోధ దేవుని యొక్క వాక్యం. అందువల్ల మన దేవుని వాక్యం సమృద్ధి ఉంది మనలో. కానీ నడక, ప్రాక్టికాలిటీ, వాక్యానుసారమైనటువంటి జీవితం అనేది అవసరం. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్ అని ఉంది కదా, ఒక దీంట్లో మన పుస్తకంలో ప్రింట్ చేసినారు అది కోరస్. వాట్ ఏ వండర్ఫుల్ ట్రెజర్, గిఫ్ట్ ఆఫ్ గాడ్ వితౌట్ మెజర్, we will travel together, my Bible and I. ఎంత అద్భుత దానము అంటే ఇది ఎంతో అద్భుతమైన ధనము, దీన్ని వివరించలేము, చెప్పసక్యము కానీ శోధించక్యము కానీ ధనం ఉంది. కానీ దాన్ని మనం అనుభవిస్తున్నామా అనేది ఇంపార్టెంట్. దాని విషయమైనటువంటి జ్ఞానం ఎంతో ఉండొచ్చు, కానీ లైఫ్ ఇంపార్టెంట్. లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎలాంటి లైఫ్, ఎలాంటి బ్రతుకు మనం బ్రతుకుతున్నాం అనేది ఇంపార్టెంట్. అది లేకపోతే వ్యర్థమే. నీకు దగ్గర ఒక ట్రెజర్ ఉంది కానీ దాన్ని ఉపయోగించుకోవడం, దాని విషయమైన సింపుల్ థింగ్స్ కూడా తెలియకపోతే ఎట్లా? ఒకసారి ఒక సండే స్కూల్ టీచరు, ఆ కాలంలో బ్రిటిష్ కాలంలో జీతాలు ఇచ్చి పెట్టేవాళ్ళు. మారుమనసు ఉండదు వాళ్ళకి, జీతం కోసం వచ్చినారు, పని చేస్తారు. ఒకసారి సండే స్కూల్ పిల్లలను అడుగుతున్నారంట, టెల్ మీ ద నేమ్ ఆఫ్ మోజెస్, ఇది వైఫ్ ఆఫ్ మోజెస్, మోజెస్ వైఫ్ పేరేంటి అని అడిగినాడంట. అడిగితే పిల్లలంతా నిశ్శబ్దంగా ఉన్నారు, చెప్పడంలే. అరే చెప్పండి రా, మోజెస్ భార్య పేరేంటి, మోసెస్ భార్య పేరు ఏంటి అని మాటి అడుగుతుంటే పిల్లలు అనుకున్నారంట, వాళ్ళు మాట్లాడుకున్నారంట, మరి టీచర్కి తెలిసినట్లేదురా, మనల్ని అడుగుతుంది, ఆమెకు తెలిసినట్లేదురా, ఎందుకంటే మాటి అడుగుతూ ఉంది. వాళ్ళు చెప్పడం లే ఎంతసేపటికి. ఇంకా లాస్ట్ అన్నదంట, అరే మీకు తెలియదా, షీ మిసెస్ మోసెస్ అనిందంట. ఎవరండి? సింపుల్ ఆన్సర్. ఎవరండి ఆమె? తెలుసా మీకు పేరు? అంటేప్పటికి మనం అది తప్పేమని చెప్పడం ఆమె. జిప్వారా అంటే నేను ఏం చెప్తున్నానంటే, పరిజ్ఞానం ఉండొచ్చు కానీ దానికి సంబంధించిన ప్రవర్తన ఉండాలి. దట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్. క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ లైఫ్ ఆఫ్ ప్రాక్టీస్. క్రైస్తవ జీవితము వ్యావహారిక రూపమైన జీవితం, థియరీ కాదు ఇది. క్రైస్తవ జీవితం వ్యావహారిక రూపంలో మనం చదివింది మన జీవితంలో బయలుపరచబడాలి. ఇట్ షుడ్ మేనిఫెస్టెడ్. ఒక ఆయన మా గూడూరులో మైకా మైన్ ఆయన పొలంలో దొరికింది. ఆయన మైకా దున్నుతుంటే మైకా కనబడుతుందంట. అప్పుడు సైంటిస్ట్ని, ఇంజనీర్స్ పిలిచి చూపిస్తే ఇక్కడ మైకా గని ఉందండి అని చెప్పినాడంట. అంటే ఆయనకున్నదంతా వెచ్చించి తవ్వి చూస్తే మైకా గని ఏర్పడిపోయింది. ఆయన ఓవర్ నైట్ బికేమ్ ఏ లాక్యర్. ఆ కాలంలో లాక్యర్, ఇప్పుడు కరోడ్పతి అంటాం కానీ ఆ కాలంలో లాక్యర్ అంటేనే ఎంతో పెద్దోడు. ఆయన లాక్యర్ అయిపోయినాడు. లాక్యర్ అయిపోయి ఎంతో ధనవంతుడు అయిపోయినాడు. అంబాసిడర్ కారు కొన్నాడు, డ్రైవర్ని అపాయింట్ చేసినాడు. అరే నెల్లూరు తీసుకుపోరా అన్నాడు. నెల్లూరు 24 మైల్స్ గూడూరు డ్రైవ్ చేస్తా ఉన్నాడు డ్రైవరు. బ్రేక్లు వేసుకుంటా క్లచ్ చేసుకుంటా పోతామన్నాడు. పోతా ఉంటే గేర్లు వేసుకుంటూ పోతుంటే వీడు అడిగినాడు వెనకాల కూర్చొని ఆసామి బాగా, అరే ఏం చేస్తున్నావరా ఇక్కడ అని. అంటే గేర్ మారుస్తున్నాను సార్ అన్నమాట. అప్పుడు ఈయన కోప్పడి, ఇంటికాడ అన్ని గంటలు కూర్చుంటేవే అక్కడ ఎందుకు వెళ్ళేదురా ఇవన్నీ, ఇక్కడ ఎందుకు వేస్తున్నావు సోమరిపోతా అన్నా అంట. ఇంకా వాడికి నవ్వాలని ఆడవాలని అర్థం కాదు, ఎట్లా చెప్పాలి ఆయనకి. ఒకవేళ చెప్తే ఆయనకు అవమానం అయితే మెల్లగా అన్నంట, సార్ అవి ఇక్కడే వేయాలి సార్.
ఆయన ఈజ్ ఓనర్ ఆఫ్ దట్ కార్. ఎవరండి ఆయన? ఆ కారుకి యజమాని, డబ్బులు వెచ్చించి కొన్నాడు, అది ఆయనదే. కానీ సింపుల్ మెకానిజం ఆయనకి తెలియదు. మనం కూడా అంతే, అర్థమైందండి అనేక సార్లు. ఎందుకంటే వ్యవహారిక రూపకంలో ఆ క్రైస్తవ జీవితం ముట్టిపడ్డంలే, వ్యవహారికంగా అది కనబడ్డంలే. యేసుక్రీస్తు నామానికి ఘనత మన జీవితం ద్వారా కలగడంలే. సో యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ప్రభు బలలో పాలు పంపక ముందు దేవుని వాక్యంలో చెప్పిన రీతిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28లో మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని అలాగున చేసి ఆ రొట్టెలోనిది పాలు పంపులు పొందాలి. వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్ అండ్ దెన్ టేక్ పార్ట్ ఇన్ ది టేబుల్ ఆఫ్ ద లార్డ్. అది ఎంతో ముఖ్యం. అది చేయాలంటే నువ్వు ఎదుగుతూ ఉండాలి, నువ్వు ముందుకు సాగుతూ పోయేవాడిగా ఉండాలి. యేసు వైపు చూస్తూ, బికాజ్ హీ ఈజ్ ది ఆథర్ అండ్ ది ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. యేసు వైపు చూస్తూ ఎన్ని పరిస్థితులు ఎట్లా విషమించినా, ఎంతమంది పతనమై వైదొలిగి పోతున్నా, నువ్వు మాత్రం యేసు వైపు చూస్తూ, బియాండ్ ఎవ్రీబడి యూ షుడ్ లుక్ ఆన్ టు ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు చూస్తూ ఆయన వెంబడించేవారుగా ఉండాలి. అలాంటి వారే ప్రభు వలలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందగలరు. దేవుని వాక్యంలో ఒక మాట వస్తుంది, అంతకంతకు అభివృద్ధి. అంతకంతకు అభివృద్ధి అంటే అంతకంతకు పైకి 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 మరి పైకి వెళ్ళే వారముగా ఉండాలి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 చదవండి. అందరూ కలిసి చదవాలి. యెహోవా కొరకు ఎదురుచూచు వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదు. సో వీ హ్యావ్ టు గో హయ్యర్ అండ్ హయ్యర్. అంతకంతకు అభివృద్ధి, ముందుకు సాగిపోయేవారం. అది క్రైస్తవ జీవితం. సంవత్సరాలు గడిచిన యాడేసిన గొంగడా అంటే నువ్వు వేసిన కాండే ఉన్నానంటే ఎట్లా? ఏమాత్రం మార్పు లేని జీవితాలు, ఎలాంటి అభివృద్ధి లేని జీవితాలు ఉంటాయి. ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, అంతేగాని దెర్ ఇస్ నో చేంజ్, దెర్ ఇస్ నో డెవలప్మెంట్, దెర్ ఇస్ నో అడ్వాన్స్మెంట్. క్రైస్తవ జీవితం నాట్ ఓన్లీ ఎ లైఫ్ ఆఫ్ ప్రాక్టికల్ లైఫ్, ఇట్ ఈస్ ఆల్సో లైఫ్ ఆఫ్ ప్రోగ్రెస్. క్రైస్తవ జీవితము ముందుకు సాగిపోయే జీవితం. అందుకని ఆ 1 థెస్సలోనియన్స్లో అపోస్తలుడు పౌలు అంటాడు, దేవునికి తగినట్టుగా మీరు నడుచుటలో ఏంటది? ప్రోగ్రెస్ కదా. ఈరోజు నీకున్న నడిస్తే నేను అడుగు ముందుకేస్తే ముందుకు పోతున్నాను, ఆ తర్వాత ఇది, ఆ తర్వాత అది, ఆ తర్వాత అట్లా ముందుకు సాగిపోవడం. నడక అంటే ప్రోగ్రెస్, ముందుకు సాగిపోయే జీవితం. నీ జీవితం సాగుతుందా, ఆగిపోయిందా? భూమ్యాకర్షణ మీకు తెలిసిన గ్రావిటేషనల్ పుల్, భూమ్యాకర్షణ. ఇప్పుడు ఈ పెన్ ఉంది నా చేతిలో ఉంది, ఇట్లా నేను వదిలేస్తే కింద అరే అది ఎట్లా పడిపోయింది? ఎట్లా పడిపోయిందండి? ఒక సైంటిస్టు ఒక యాపిల్ చెట్టు కింద కూర్చొని ఏదో చదువుకుంటా ఉంటే యాపిల్ కింద పడిందట. ఆయన సైంటిస్టు అరే ఆశ్చర్యపోయినాడు. అప్పుడు ఆ గ్రావిటేషనల్ పుల్ అనేది సైంటిస్టు కనిపెట్టినాడు. అంటే భూమి మీద ఏం వేసినా కానీ కింద పడిపోతుంది, ఎందుకంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది. ఇది ఎంతో పెద్ద సబ్జెక్టు. ఎర్త్క్వేక్ వస్తుంది, ఎర్త్క్వేక్ వస్తే భూమి అంతా వణికి అంటే ఒకసారి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం భయంకరమైన భూకంపం వచ్చి ఆ డైనోసారస్ అన్నీ చచ్చిపోయినాయి. ఎందుకంటే భూమి అంతా చిట్లిపోయింది. అంతగా భయంకరంగా వచ్చి చిట్లిపోయి మళ్ళా రీగ్రూప్ అయింది. ఎందుకు? భూమి ఆకర్షణ శక్తి ఉంది కనుక. అప్పుడు కొంత మట్టి ఒక దగ్గర పెద్ద కుప్పగా అయిపోయింది, కొండలు అయిపోయినాయి, కొన్ని చోట్ల లోయలు అయిపోయినాయి, కొన్ని చోట్ల ఎంతో కొండలు. నేను ఒకసారి గూగుల్లో ఈ వాక్యం నేను ధ్యానించేటప్పుడు గూగుల్లో కొట్టి గూగుల్లో అడిగినాను, హౌ డూ ది మౌంటైన్స్ ఫామ్? పర్వతాలు ఎట్లా అవుతాయి అంటే ఆడ ఆన్సర్ ఇచ్చినాడు, త్రూ ఎర్త్క్వేక్స్ అన్నాడు. అర్థమైందండి? ఎర్త్క్వేక్ ద్వారా భూమి ఎంతో ఉన్నతమైన స్థానం పోతుంది, ఎంతో లోయలోకి కూడా పోతుంది. అర్థమైందండి? ఇప్పుడు ఇంకా డిఫరెంట్ లైన్లో పోతున్నాను నేను. ఎర్త్క్వేక్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ టు గో హయ్యర్ అండ్ హయ్యర్. అర్థమవుతుందా? ఆత్మీయంగా ఆలోచించండి. ఎర్త్క్వేక్స్, నా జీవితంలో ఎన్నో ఎర్త్క్వేక్స్ వచ్చినాయి. ఒక ఎర్త్క్వేక్ ఏంది, నా భార్య చనిపోయింది.
ఇంకొక అర్థక్వేక్ ఏంది, నా కొడుకు అపెండిసైటిస్ బర్స్ట్ అయిపోయింది. శ్రమలే అర్థక్వేక్స్. ఆ శ్రమల ద్వారా, ఆ శ్రమలో మనం స్తుతించి ఆరాధించే వారముగా ఉంటే మన జీవితాలు ఎంతో అయిపోయిందమ్మా. చూసేసినారు అక్కడ ఏం జరుగుతుందో. చూడకూడదు అట్లా. అరే వాక్యం చెప్పేది వినండి. చిన్న మాటకి ఆయన వస్తే ఈయన వస్తే తిరుగుతూ ఉంటే ఎట్లా? ఎర్త్క్వేక్స్ మన జీవితాల్లో అవసరం. నిన్న ఒకటి వాక్యం చదివినాం, 119వ దావీదు కీర్తన 75వ వచనం. ఇన్ హిజ్ ఫెయిత్ఫుల్నెస్ హీ అఫ్లిక్ట్స్ us. ఆయన విశ్వాసతను బట్టి మనకు శ్రమలను హింసలను కలుగజేస్తాడు. మనకు హింసలు వచ్చినప్పుడు, అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, విపరీతమైన పరిస్థితులు ఉన్నప్పుడు అవి ఎవరు జరిగించినారు? ప్రభువే. మనము ఆయన ఇంకా దగ్గరగా రావాలని, ఆయనకి సన్నిహితంగా రావాలని ఆయనే జరిగిస్తాడు. 119వ దావీదు కీర్తన 67వ వచనం చదవండి. శ్రమలు గనక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. 71 చదవండి. నేను నీ కట్టలను నేర్చుకున్నట్లు శ్రమనంది ఉండట నాకు మేలాయను. సో ఈ శ్రమలను దేవుడే కలుగు చేస్తాడు. ఎన్నో ఇబ్బందులు, మన సొంత వారి ద్వారానే ఇబ్బందులు, సొంతంలోనే కలతలు ఏంటంటో జరుగుతాయి. వాటన్నిటి ద్వారా దేవుడు మనల్ని ఇంకా ఆయన సన్నిధికి దగ్గరగా అంతకంతకు అభివృద్ధి పొందేటట్టు చేస్తాడు. మనం దేంట్లో అభివృద్ధి పొందాలి అంటే చూడండి, 1 దశలోని పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు అందరం కలిసి చదువుదామండి. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభువైన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, మీరు ఎలాగ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాం. అపోస్తలుడైన పౌలు భారం ఏంటి? మీరు అంతకంతకు అభివృద్ధి, అది గుర్తుపెట్టుకోండి. ఎవరి దగ్గర నోట్ బుక్లు లేవు. ఇలాంటి స్పెషల్ మీటింగ్స్ ఉన్నప్పుడు 100 పేజెస్ నోట్ బుక్లు కానీ పెన్సిల్ ఇవ్వాలి అందరికి. రాసుకోగలిగిన వాళ్ళు రాసుకుంటారు. నా దగ్గర ఎప్పుడు ఒక బుక్ ఉండేది. ఎప్పుడు నార్మల్స్ పొందినప్పటి నుంచి 1953 నుంచి సంఘంలో వాక్యం చెప్తే ఎన్నో నేర్చుకున్నాను. నా ఇంగ్లీష్ అంతా మందిరంలోనే నేను నేర్చుకున్నాను. ఎందుకంటే ఇంగ్లీష్ ప్రీచర్స్ వచ్చేవాళ్ళు, భక్సింగ్ గారు వచ్చేవాళ్ళు, జోర్డన్ ఖాన్ వచ్చేవాళ్ళు, ఫ్లాక్ వచ్చేవాళ్ళు, ఎంతోమంది బాగా శ్రద్ధగా వినేవాడిని. అట్లా నేర్చుకున్నాను నేను. నేర్చుకొని కొన్ని మాటలు వాళ్ళు చెప్పినట్టు నేను రాసుకొని, నేను ఎస్ఏలు రాసేటప్పుడు ఇంగ్లీష్లో ఆ మాటలు చూపించేవాడిని అనుకూలంగా మార్చి. అట్లా యూ షుడ్ లెర్న్, యూ షుడ్ బి ఎ లెర్నర్. నేర్చుకునే వారిగా ఉండాలి. ఏదో వినేసి అబ్బా ఏం చెప్పినాడు ఆయన అంతే పాయ. ఒక ఆయన రాంచి జాన్ పాల్ అంటాడు, ఆయన అన్నాడు ఇట్ కేమ్ టు పాస్ అని ఇంగ్లీష్లో ఒక మాట ఉంది. ఇట్ కేమ్ టు పాస్ అంటే ఈ విధంగా జరిగిన దానికి ఇంగ్లీష్ మాట అది. ఇట్ కేమ్ టు పాస్ అని ఆయన అన్నాడు. ఇట్ కేమ్ టు పాస్ అన్నాడు ఆయన. ఈ చెవులోకి వచ్చి ఈ చెవులో వెళ్ళిపోద్ది అంతే. అరే ఏంది మీరు, యూ హ్యావ్ టు రీటైన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి యాకోబు పత్రిక, ఇవన్నీ మనకు తెలిసిన వాక్యాలే. నేను మొదలు పెడితే మీరు చెప్పేస్తారు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం అందరం కలిసి. 1వ అధ్యాయం 21. అందుచేత సమస్త కల్మిషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికతో అంగీకరించుడి. సాత్వికంతో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి 22వ వచనం చదవండి అందరం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరుచుకొనకుండా వాక్యం ప్రకారం ప్రవర్తించువారనై ఉండుడి. విను మాత్రమే కాక దాని ప్రకారం నడుచుకునే వారముగా ఉండాలి. అప్పుడే అంతకంతకు అభివృద్ధి. అంతకంతకు అభివృద్ధి. అంతకంతకు అభివృద్ధి దేంట్లో ఉండాలి? మొదట
విశ్వాసంలో ఉండాలి. ఆయన ఎడల మనకున్న విశ్వాసము అంతకంతకు అభివృద్ధి పొందాలి. ఆయన విశ్వాసం ద్వారానే మనం మారుమనసు పొందినాం. తెలుసునా? వాక్యం వినుట ద్వారా మారుమనసు పొందినాం, విశ్వాసం వచ్చింది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం చదవండి. వినుట ద్వారా చదవండి అందరూ. అరే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17. అందరు తీసినారా? అందరు తీసింటే చదవండి ఇప్పుడు. వినటం ద్వారా విశ్వాసం. ఏది వినటం ద్వారా? వాక్యం వినటం ద్వారా. అది మన ప్రారంభం. మన ప్రారంభంలో వినటం ద్వారా విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసంలో మనం కొనసాగాలి. ఆ విశ్వాసంలో కొనసాగాలంటే మనం ఏం చేయాలి? వాక్యంలో కొనసాగాలి. ఎందుకంటే వాక్యం ద్వారానే కానీ విశ్వాసం వచ్చింది. ఇప్పుడు ఆ విశ్వాసంలోనే స్థిరపడి దృఢపరచబడి ముందుకు సాగిపోవాలి అంటే వాక్యం ద్వారానే, లేకపోతే సాధ్యం కాదు. వాక్యం ద్వారానే మనం ముందుకు అంతకంతకు అభివృద్ధి పొందగలం. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం చదవండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31. అందరూ చదవాలా? అరే ఐలాండ్స్ మాదిరి ఇక్కడ కొంత స్వరాలు నిలబడుతున్నాయి, అక్కడ కొద్దిగా ఐలాండ్. అందరు మళ్ళా చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. మీరు చదివిన దాకా నేను ఊరుకోండి. అరే ఉండండి, ఆగండి అమ్మా, వెయిట్ చేయండి. అందరూ రెడీ, చదవండి. నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు. సో వాక్యములో నిలిచి ఉండాలి. అందుకనే మొదటిది ఏంటంటే అది అపోస్తుల కార్యం 2:42 ఏమనుంది? వారు అపోస్తుల బోధయందు. అరే మళ్ళా సహోదరానికి వెళ్ళిపోతాం. అందుకనే మనకు జ్ఞానం ఉండదు. ప్రాక్టీస్ అక్కడ ఆగాల. మనం దేంట్లో నిలకడగా ఉండాలి. ఫస్ట్ అపోస్తుల బోధయందు. అపోస్తుల బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన యందు అప్పుడప్పుడు ఉండాలి. ఏమనుంది? ఎడతెగక అంటే ఏమాత్రం మార్పు లేకుండా, ఏమాత్రం ఏమీ తెగింపు లేకుండా, ఆ తీగ తెగగొట్టకుండా కంటిన్యూస్గా ఉండాలి జీవితాంతం, ఎప్పుడు ఎల్లప్పుడూ. అప్పుడే మనం నిజంగా క్రైస్తవులు అనబడతాం. దేవుని వాక్యంలో నిలబడితేనే మన విశ్వాసంలో ముందుకు కొనసాగగలం. లేకపోతే విశ్వాసంలో లేకపోతే మనం ఏమవుతాం? విశ్వాసం లేని విశ్వాసులు, అన్బిలీవింగ్ బిలీవర్స్. అట్లా సంఘంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి విశ్వాసం లేదు. ఒక ఫ్యామిలీలో ఎంతో విశ్వాసంతో ఉన్న కుటుంబం, వాళ్ళ కొడుకు తప్పిపోయినాడు. తప్పిపోరా వాడు వెళ్ళిపోయినాడు ఎక్కడికో. ఇంట్లో ఏదో తగాదాలు ఉంటే వాడు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోతే వాళ్ళ ఫ్యామిలీ వచ్చి సంఘానికి సేవకుడికి చెప్పింది, అయ్యా నా కొడుకు వెళ్ళిపోయినాడు, ఎక్కడికి పోయినాడో తెలియదు, ప్రార్థన చేయండి అంటే ఆయన పాపం భారం కలిగి ఉపవాసం డిక్లేర్ చేసినాడు. ఉపవాస ప్రార్థన చేద్దాము సంఘమంతా పిల్లడి కొరకు అని చెప్పి అందరూ చేరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వీళ్ళు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు వేరే మంత్రాల దగ్గరికి పోయినారు. వీళ్ళు ఎవరు? ఆ ఫ్యామిలీ. వాళ్ళు సోది చెప్తారు చూడండి, సోదా. రంబోబులకు దగ్గరంబోబులకు అని 7 రోజులు మంత్రాలు చదువుతూ ఉంటాడు. వాళ్ళ దగ్గరికి పోయినాడు. పోయేసి నా కొడుకు ఎక్కడ వస్తాడో చెప్పండి అని. ఇక్కడేమో ప్రార్థన చేస్తుంటే వాళ్ళు అక్కడికి పోయినారు. అంటే విశ్వాసం లేనివారు పిశాచులతో సమానం. విశ్వాసం లేనివాడు పిశాచే, వాడు సరిగ్గా బతకలేడు. సో ముందు విశ్వాసంలో మనం ఎక్కువగా ముందుకు సాగాలి. ఒకసారి శిష్యులు ఆయన అడుగుతారు, ప్రాధేయపడతారు, ప్రభువా మా విశ్వాసాన్ని పెంపొందింపజేయి. లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. అందరూ తీసిన తర్వాత చదవండి. విశ్వాసంలో అంతకంతకు సాగిపోవాలి. బైబిల్ తీయండి అమ్మా. బైబిల్ చదవరా? సరే వినండి.
అంతకంతకు తీసారా? లూకా సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. ఏమన్నారు? మా విశ్వాసమును పెంపొందింపజే. యేసు ప్రభు శిష్యులు, ఆయనతో కూడా వెంబడించే వారికే విశ్వాసం లేదు. మనకు కూడా లేదనే ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆయన విశ్వాసం ఎంత గొప్పదంటే దేవుని వాక్యంలో ఉంది. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం అందరూ చదవండి. బా, ఇది ఎంత గొప్ప మాట తెలుసునా? నమ్మువాడికి బా గట్టిగా చెప్పండి, సమస్తము సాధ్యమే. ఎవరికి? అదే దేవుని విషయం కూడా చెప్పబడింది. ఏమనుంది? 10వ అధ్యాయం 27వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసు వారిని చూచి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యం కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే. చెప్పండి, దేవునికి నాతో చెప్పండి, దేవునికి సమస్తము సాధ్యమే. 9వ అధ్యాయంలో 23వ వచనం ఏమనుంది? నమ్ము వాడికి, నాతో చెప్పండి, సమస్తము సాధ్యమే. నువ్వు నమ్మాలంటే, నమ్మితే ఏమవుతుంది? సమస్తం నీకు కూడా సాధ్యమే. అర్థమవుతుందా మీకు? దట్ ఈస్ ది పవర్ గాడ్ హ్యాస్ గివెన్ టు us. ఆ పవరు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యం. నమ్మువానికి సమస్తం సాధ్యం. అది భక్సింగ్ గారు నమ్మినాడు. ఆ కారణం చేత ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు విశ్వాసంతో ఆయన చేసినాడు. ఒకసారి ఆయనకి బాంబేలో ఉన్నప్పుడు వాళ్ళ తండ్రిదండ్రులు వచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. ఆయన ఒక్కడే ఆగిపోయినాడు. అక్కడ డబ్బులు లేవు, ఏం లేవు. సువార్తలు అమ్ముకుంటూ, సువార్తలు పంచుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఒకరోజు ఆయనకి ఎంతో ఆకలి అవుతూ ఉన్నది. భక్సింగ్ గారికి ఆకలి అయితే ప్రార్థన చేసినాడు. ప్రభువా, నాకు ఆకలి అవుతుందయ్యా అన్నాడు. అంటే రెస్టారెంట్కి పోన్నాడు. ఎదురు ఒక రెస్టారెంట్ ఉండింది, హోటల్. అక్కడికి పొమ్మన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు అన్నాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, నీకు తెలుసు కదా అన్నాడు. నేను చెప్తున్నాను కదా, పో అన్నాడు. లేచిపోయినాడు. సాధ్యమా మనకు? డబ్బులు లేకుండా హోటల్కి పోతాం, కాళ్ళు ఎరగొడతాడు తినే ఈ డబ్బులు లేకపోతే. మేము కాలేజీలో వచ్చేటప్పుడు కర్నూలులో ఒకడు అంటాడు, అందరూ అంటానే నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది అని అందరం, నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత క్యాల్కులేట్ చేసి ఉన్నాయరా డబ్బులు పోదామంటాడు. అంటే డబ్బులు ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత పోతాం. యేసు ప్రభు భక్సింగ్ గారు చెప్పినాడు, పో హోటల్కి అన్నాడు. భక్సింగ్ గారు అన్నాడు, నాకు దగ్గర డబ్బులు లేవాయా అంటే, నేను చెప్తున్నాను పో అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేసినాడు? లేచిపోయినాడు. బట్ దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. అంటే అంత దగ్గరగా సంబంధం కలిగిన వాడు. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చేవాడు. ఊరిక వాక్యం ఏంటి సేవవాస అనేవాడు కాదు. వాక్య ప్రకారం నడుచుకునేవాడు. దేవుని ఆజ్ఞకు ఉల్లంఘించకుండా దేవుని వాక్యానికి లోబడేవాడు. ఆమె ఎక్కడో చూస్తూ ఉంది. తల్లి ఇక్కడ చూడండి, ఆడేముంది? నాకు ఆశ్చర్యం అవుతుంది, ఎట్లేంటారా మీరు? హోటల్కి వెళ్ళినాడు. హోటల్కి పోయి కూర్చున్నాడు. కూర్చుంటానే వెయిటర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చాడు. మెనూలో రాసి ఉంటుంది ఏమి ఉందో. నేను పలావ్ ఉందా, బిర్యానీ ఉందా, రొట్టెలు, వడలు ఏమి ఉన్నాయని రాసి ఉంటుంది. అది ఇచ్చాడు. ఇస్తానే కళ్ళు మూసుకొని మళ్ళీ ప్రార్థన చేశాడు. ప్రభువా, నా దగ్గర డబ్బులు లేవాయా అన్నాడు. నేను చెప్తున్నాను కదా, ఆర్డర్ చేయన్నాడు. డబ్బులు లేవు ఈయన దగ్గర. ఆర్డర్ చేసినాడు. రోటీ డాల్ అని, రొట్టెలు కొన్ని డాల్ తీసుకురామన్నాడు. ఈయన దగ్గర డబ్బులు లేవు. అది అట్లా చెప్పాలంటే యూ నీడ్ గట్స్, అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అంటే దేవుణ్ణి అంతగా నమ్ముకున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుని పైన నమ్మకం అనేది ఎంతో రియాలిటీ ఆయనకి. పక్కన ఒక స్నేహితుడు చెప్పినట్టు, అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయా తినరా అంటే అట్లుంటుంది. అట్లా ఆర్డర్ చేసినాడు. రొట్టెలు, పప్పు వచ్చింది. గ్లాసు నీళ్ళు అంతా పెట్టేటప్పటికి మళ్ళా ప్రార్థన చేసిన, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవాయా అంటే, తిను నేను చెప్తున్నాను అన్నాడు. అంత సన్నిహిత సంబంధం కలిగిన వాడు భక్సింగ్ గారు. ఆయనే పర్వత శిఖరాగ్రమునకు వెళ్ళి దేవునితో సంబంధించిన వాడు, సంభాషణ చేసేవాడు. ఆ విధమైనటువంటి జీవితం మనం కూడా జీవించాలని దేవుని యొక్క ఆశ.
రానైన దినములలో అంటే అంత్య దినములలో సంఘం ఎక్కువ ఉంటుందంట, ఎంతో అత్యున్నతమైన స్థానంలో ఉంటుంది. అంటే ఎంతో అత్యున్నతమైన స్థానానికి మన జీవితంలో మనం ముందుకు సాగాలి. దేవుడు తినమన్నాడు, తినేసినాడు. దానికి ధైర్యం కావాలి. రొట్టెలు పప్పు అంతా తినేసినాడు, నీళ్ళు తాగినాడు, తృప్తిగా అయింది. ఆడు బిల్లు తెచ్చినాడు, బిల్లు తెచ్చి ఆడ పెట్టినాడు. బిల్లు తీసుకొని మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అంటే ఆయన ఏం చెప్పినంటే కౌంటర్ దగ్గరికి పోన్నాడు. అరే డబ్బులు లేవు, కౌంటర్ దగ్గరికి ఎట్లా పోవాలా? పోయినాడు. అది విశ్వాసం అంటే. అర్థమవుతుందండి? విశ్వాసం అనేది ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక, అప్పుడే తెలుసు, వాక్యం అంతా తెలుసు మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి అందరూ. అరే అందరూ చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అందరూ. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నట్టు రుజువుగా, కంటికి కనబడనివి కంటికి కనబడేటట్టు చేసేది విశ్వాసం. ఆ విశ్వాసంతో కౌంటర్ దగ్గరికి పోయినాడు. భయపడతా పోలే, మామూలుగా నడిచిపోయినాడు. ఆడికి పోయి ఇట్లా అన్నాడు. అప్పుడే ఒక విశ్వాసం వచ్చినాడు బయట నుంచి. బ్రదర్ బక్సింగ్ ప్రైజ్ ది లార్డ్, నేనుంటే నువ్వెట్ట పే చేస్తావా అని ఆ బిల్లు తీసుకొని ఆయన పే చేశాడు. అర్థమవుతుందండి? దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఇది బక్సింగ్ గారు చెప్పంగా చిన్నప్పటి నుంచి నేను విన్నా. 53వ సంవత్సరం నుంచి ఎన్నోసార్లు చెప్పినాడు, వాక్యం చెప్పాడు. ఎప్పుడైతే ఈ బక్సింగ్ గారితో ఈ సంభాషణ జరుగుతుందో అప్పుడు ఆ బిలీవర్ యొక్క అంటే నడక ఎక్కడెక్కడికి పోవాలో ఆయనే నిర్ణయించినాడు. అట్లా ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన అక్కడ వచ్చేటట్టు చేశాడు. అర్థమవుతుందా మీకు? బక్సింగ్ గారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఎక్కడ తిరిగినా మరి అదే సమయానికి అక్కడ ఉండేటట్టు ప్రభువు చేసినాడు. ఆ విధంగా దేవుడు మన పక్షాన పనిచేస్తాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నేను నా జీవితంలో ఎన్నో అనుభవించినాను. బక్సింగ్ గారి దగ్గర నేను నేర్చుకున్న మా పాఠాలు కోకొల్లలు. అందువల్లనే ఎంతో ధైర్యంగా మా పిల్లలు 5 మంది ఇంకా చదువుతూ ఉండగా దేవుడు ఎంతగానో క్లియర్గా చెప్పినాడు కనుక నేను నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను 1993లో. ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏ మాత్రం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. పిల్లలంతా చదువుతా ఉన్నారు. 5 మంది. ఎట్లా చేస్తావు అని మా సంఘం అంతా అడిగినారు. అరే ఏందివే మీ నాయన చేసింది? సంఘానికి నేనే చెప్పినాను ఒకప్పుడు. చెప్పేటప్పటికి అందరూ చాలామంది నా కూతురు దగ్గరికి వచ్చి, ఏంది మీ నాయన చేసింది, మిమ్మల్ని ఎట్లా సాగుతాడు వే, మీరంతా చదువుతున్నారంటే నా కూతురు అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఏమనిందంటే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్, హీ ఒబేడ్ గాడ్స్ వర్డ్ అన్నాడు అని. నేను నా తండ్రి విషయం గర్వపడుతున్నాడు, ఎందుకంటే ఆయన వాక్యానికి లోబడినాడు అని. ఇంకా మాట్లాడలేవాళ్ళు. అర్థమైందండి? అండ్ దెన్ దే హ్యావ్ సీన్, వాళ్ళ కన్నులారా చూశాడు దేవుడు ఎట్లా మమ్మల్ని సంరక్షించాడు, ఎట్లా కాపాడాడు. వాళ్ళు ఎట్లా వాళ్ళంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఎంతో బాగా వృద్ధి పొందినాడు. డబ్బులు లేవు, పైసలు ఈడ్స్ సంఖ్య 9 పైసలు లేదు. గాడ్స్ డూయింగ్స్ ఆర్ మిస్టీరియస్. నాకు 2004లో నేను విశ్వాసాన్ని గురించి చెప్పి ముగిస్తాను. 2004లో నాకు అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది. ఆ లెటర్ అంతా తీసుకొని ఒక ఏజెంట్ దగ్గర పోయినాను. ఏజెంట్ దగ్గర పోయి పాస్పోర్ట్ ఇస్తే పాస్పోర్ట్లు అంతా ఎంటీ, ఎక్కడికి పోలేను నేను. అన్నాడు, నీకు ఇండ్లు వాకిలి అంటే ఆస్తి పాస్తులు ఏమైనా ఉన్నాయా అన్నాడు. నా దగ్గర ఏం లేవండి అన్న. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అన్నాడు. ఏదో 200-300 ఉంటుంది అన్న. అట్లయితే నువ్వు పోలేవా? నాకు వాపసు ఇచ్చేసినాడు పాస్పోర్ట్. ఇచ్చి నువ్వు పోలేవు, అనవసరంగా ఫీజు అంతా కట్టి వేస్ట్ చేసుకోబాక డబ్బులు, నువ్వు పోలేవు అని చెప్పినాడు. నేను చెప్పినా, నాకు నువ్వే అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యి ఇంటర్వ్యూకి నేనే వెళ్తాను అని చెప్పిన. సో ఆయన ఫిక్స్ చేసిన 10th August 2004. నేను అన్ని ఫార్మాలిటీస్ అంతా చేసి పోయి నిలబడినాను. ఆడ 5 లైన్స్ ఉన్నాయి, 5 కౌంటర్స్. నేను ఒక లైన్లో నిలబడినా విత్ మై డాక్యుమెంట్స్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. మై ప్రేయర్ వాజ్ ఓన్లీ దిస్ మచ్, ఏంటంటే ప్రభువా నాకేమీ లేదు, కానీ 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఏంటి, నువ్వు ఉన్నావు, నీ వాక్యం ఉంది. ఏమని చెప్పినా నేను, ప్రభువా నీవు ఉన్నావు, నీ వాక్యం ఉంది, అంతకు మించి నా దగ్గర ఏం లేదు. నీకు ఇష్టమైతే నన్ను పంపించు, లేకపోతే
ఓ దేవుడే చూసుకుంటాడని ప్రార్థన చేశాను. నిలబడినాను. నాకంటే ముందు ఒక యవనస్తున్నాడు. వాడు అక్కడ నుంచి ఇట్ట అన్నాడు, వాడిని ఇటు రమ్మన్నాడు. వాడు పోయినాడు. పోతానే వాడు ఏదో ఫైనల్ పై చదువులు చదవడానికి అమెరికా పోవాలనుకున్నాడు. అప్పుడు వాడు అంటున్నాడు, మాకు వినబడతా ఉంది, అది ఇక్కడ కూడా చేయొచ్చు, గో అన్నాడు ఇంగ్లీష్లో. యూ కెన్ డూ కోర్స్ హియర్ ఆల్సో, గో గో అని పాస్పోర్ట్ ఇచ్చి పంపించేసినాడు. ఓ అమ్మ ఏంది నెగటివ్ మూడ్లో ఉన్నాడే, నేను పోతే నాకేం చెప్తాను అనుకున్నా. కానీ నా ప్రార్థనేమో, ప్రభువా నీవున్నావు, నీ వాక్యం ఉంది, నీవే సహాయం చేయని పోయినాను. నిలబడినా ఫైల్ ఇచ్చాను. ఫైల్ ఇస్తానే వాడు చూసి, ఓ యు ఆర్ క్రిస్టియన్ పాస్టర్ అన్నాడు. నువ్వు క్రైస్తవ పాస్టర్ వా అన్నాడు. అవును సార్ అన్నాడు. అంటానే ఫస్ట్ ప్రశ్న ఆయన ఏమడిగినట్టు తెలిసిన, 4 గాస్పుల్స్ ఉన్నాయి కదా, వాటిల్లో మొట్టమొదట రాసిన గాస్పుల్ ఏది అన్నాడు. నన్ను ఏమని అడుగుతున్నాడు, నా దగ్గర ఉన్నదే అడుగుతున్నాడు. నా దగ్గర లేనిది అడగడంలో ఆయన, నా దగ్గర లేనిది అడిగింటే కానీ పోయేవాడిని కాదు. ఆయన ఏమన్నాడంటే 4 గాస్పుల్స్లో మొట్టమొదటి రాసిన గాస్పుల్ ఏదంటే మార్క్ గాస్పుల్ అన్న. ఆయనకు ఆన్సర్ కూడా కంప్యూటర్ వచ్చింది. వచ్చి ఓ గుడ్, వెరీ గుడ్ అన్నాడు. ఇప్పుడు చెప్తే అర్థమైందా? 4 గాస్పుల్లో మొదట రాసింది ఏంది? మార్క్ గాస్పుల్ అని చెప్పేటప్పటికి ఆయన ఆశ్చర్యం, ఓ గుడ్, వెరీ గుడ్ అన్నాడు. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ హీ ఆస్క్డ్ మీ ఈజ్, డూ యూ రీడ్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్ అన్నాడు. అపోస్తల కార్యములు నువ్వు చదువుతావా అన్నాడు. సార్ ఐ రీడ్ ద హోల్ బైబుల్ అన్నా. అంటే దెన్ టెల్ మీ హూ రోట్ యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్. యాక్ట్స్ ఆఫ్ ది అపోస్టల్స్, అపోస్తల కార్యములు రాసింది ఎవరు చెప్పవా అన్నాడు. అంటాను ఇంకా బోధ చేయడం మొదలుపెట్టాను నేను. Luke wrote first letter to Theophilus, Luke's gospel, that is the Luke's gospel, that is the first letter he wrote. One, Theophilus, ఆయన ఎంతో జ్ఞానవంతుడు, ఆయనకు ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలియాలి అని ఆయనకు రాసినాడు. రెండవది, యేసుక్రీస్తు అవరోహణమైన తర్వాత శిష్యులు ఆ పనిని ఎట్లా కొనసాగించినారు అనేది యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్లో ఉంది. దిస్ ఇస్ ది సెకండ్ లెటర్ దట్ లూక్ రోట్ టు థియోఫిలస్ అనేటప్పుడు, నో దట్ ఇస్ ఎనఫ్, నేను ఇంకా మొదలు పెడతా ఉంటే వద్దు చాలు, వెరీ గుడ్ అన్నాడు. అంతే నన్ను అడిగింది. ఇప్పుడు నాకు ఒళ్ళు పులకరిస్తా ఉంది, ఇంకేం అడగలే. ఎంత చిత్రం అంటే దేవుని యొక్క కార్యాలు మనకు అవగాహన కాదు. అంతగా ఎంత నమ్ముకుంటే అంతగా, ఇంత నమ్ముకుంటే ఇంత, ఇంత నమ్ముకుంటే ఇంత, ఇంత నమ్ముకుంటే అంతగా చేస్తాడు ఆయన. ఎరికో గోడలు ఎట్ట కూలిపోయినాయండి? విశ్వాసం ద్వారా. నేను చదివినాను కదా, బై ఫెయిత్ వాల్స్ ఆఫ్ జెరికో ఫెల్ డౌన్. నమ్ముతావా? ఎవరు తనలోపడం లేదు, నమ్మరు కదా, స్పందనే లేదు. ఎరికో గోడలు విశ్వాసంతో కింద కూలిపోయి నమ్ముతావా? నమ్మాలి. నేను నమ్ముతాను. ప్రతి మిరకల్ బైబిల్ చదివి నేను నమ్ముతాను. అందుకని దేవుడు నన్ను ఆదరించినాడు, నా మొరలు ఆలకించినాడు. ఒక సండే స్కూల్ జరుగుతుంది బ్రిటిష్ కాలంలో. సండే స్కూల్ టీచర్ చేసుకుంటా ఉంది. అప్పుడు ఇన్స్పెక్టర్స్ ఆఫ్ సండే స్కూల్స్ కూడా ఉండేవాళ్ళు, ఇన్స్పెక్టర్స్. ఆమె వచ్చి నువ్వు కూర్చోమ్మా, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను పిల్లల్ని అని చెప్పి ఒక ప్రశ్న వేసింది. ఒక చిన్న పాపను చూపించి, ఎరికో గోడలు కూలదోసింది ఎవరు అని, ఎరికో గోడలు పడగొట్టింది ఎవరు అని ఆ పిల్లని అడిగితే లేచి ఆ పిల్ల ఏడుస్తూ ఉంది. ఈమెకు అర్థం కాదు, ఏంది నేను ఎరికో గోడల సంగతి ఈ పిల్ల ఏడుస్తుంది అని. ఇంకొక పిల్లని అడిగితే వాళ్ళు కూడా ఏడుస్తున్నాడంట. మళ్ళీ ఇంకో పిల్లని అడిగితే అప్పుడు నేను కాదు అనిందంట ఆ పిల్ల. అప్పుడు ఈ టీచర్ అర్థం కాక టీచర్ని చూసిందంటే, ఏంది ఇట్లా చెప్తున్నా, ఇటు చూస్తే ఇంకా అడగల, చూసింది దొరికే. ఆమంటది, టీచర్ మా పిల్లలు ఎంతో మంచివాళ్ళండి, అలాంటి పనులు చేయదని చెప్పినాను. అర్థమైందండి? అది వాళ్ళ జ్ఞానం. మనం నమ్ముకున్నాం. ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసేవాడు. ఎర్ర సముద్రం 2గా చీల్చినాడు, ఎరికో గోడలను కూలగదోసినాడు, యోర్దాన్ నది ప్రవాహం నాపినాడు, నీళ్లు కుప్పగా నిలిచే ఉంది. నీళ్లు కుప్పగా నిలిచాయి. ఎక్కడనా మనకు తెలిసిన సామెత ఏంటంటే, నీళ్లు పళ్ళం ఎరుగు అని. నీళ్ళు ఇక్కడ పోతే అక్కడ పళ్ళం ఉంటే అటు పోతాయి. కానీ నది ప్రవాహం ఆగిపోయింది, కుప్పగా, నీళ్ళు కుప్పగా నిలుస్తుందండి. కానీ నిలిపినాడు. ఆ దేవుడే మన దేవుడు. ఆయనే నమ్ముకున్నాము, ఆయన ఏందో విశ్వాసం ఉంచున్నాము. అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి పొందుతూ ముందుకు పోవాలి. యేసు ప్రభు తిరిగి వచ్చేటప్పుడు, నేను ముందుగానే చెప్పినాను అనుకుంటా, ఆయన ఒకటి చూస్తాడు, ఏంది? విశ్వాసంలో నువ్వు ఉన్నావా లేదా, అది ముఖ్యం. లూకా రాసిన సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. అందరు చదవండి, అందరు తీయండి దయచేసి. బైబిల్ ఉన్న వాళ్ళంతా, బైబిల్ ఉన్న వాళ్ళంతా తీయండి. లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం చదవండి.
ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన విశ్వాసమును భూమి మీద కనుగొనునా? అది ప్రశ్న. ఏమండి, యేసు ప్రభు మరలా తిరిగి వచ్చినప్పుడు నీలో ఆయన విశ్వాసమును కనుగొనునా? విశ్వాసంలో ఉన్నావా? విశ్వాసంతో జీవిస్తున్నావా? ఆయన నువ్వు నమ్ముకున్నావా? నిజంగా మారు మనసు పొందినంత మాత్రాన చాలదు, ఆ విశ్వాసంలో కొనసాగాలి. 1 తిమోతి 5:12 తిమోతికి రాస్తూ అపోస్తలుడు పౌలు ఈ విధంగా అంటాడు. చూడండి, బైబిల్ చదవగలిగితే తీయండి. 1 తిమోతి 5:12. వారు మొదటి విశ్వాసమును విడిచిపెట్టిరేనుందా? లాస్ట్ లైన్ చదవండి. ఏం చదివినారా? 1 తిమోతి 5:12. పదకొండు 12 కలిసి ఉంది. తమ మొదటి విశ్వాసమును వదులుకొనిరని. మొదటి విశ్వాసమును వదులుకొన్నారంట. మనకు ప్రారంభమైన విశ్వాసం, ఏ విశ్వాసం ద్వారా యేసు ప్రభువుని నమ్ముకున్నామో, ఏ విశ్వాసం ద్వారా మనకు రక్షణ కలిగిందో దాన్ని మనం వదులుకోకూడదు. ఎఫెసీయులకు పత్రిక 2:8. బై గ్రేస్ యు ఆర్ సేవ్డ్ త్రూ ఫెయిత్. కృపచేత రక్షింపబడిన. ఎట్లా? విశ్వాసం చేత. కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడినారు. కృప ఆయన పక్షంగా, విశ్వాసం మన పక్షంగా. ఆయన పక్షంగా కృప. ఇప్పుడు ఈరోజు భలే పాట పాడినాం, రాగవంతో మార్చేసినారు. కానీ ఏం పాట అది? ఓ ప్రభువా. మీరు పాడకండి, రాగాలు మార్చేస్తారు. మీరు బాగా పాడతారు, మీ స్వరాలు బాగున్నాయి, కానీ కొద్దిగా రాగాలు మార్చేస్తారు. రాగం ఉన్నట్టే ఉంటుంది, కానీ నాకు భయం వేస్తుంది, నేను మర్చిపోతానేమో అని. ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే. అది ఓ ప్రభువా ఇది నీ కృపయే, గొప్ప క్రయము ద్వారా కలిగే అని. ఆ తర్వాత వచనాలు పాడుతుంటే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. మీరు అంతా పాడు చేసి పెట్టారు ఆ పాట. టైం ఉంటే పాడతాను, హార్మోనియం చేసి కూర్చుంటే భోజనం తర్వాత చెప్తాను. సో కృప ద్వారా, ఆయన కృపచేత విశ్వాసం ద్వారా రక్షింపబడినాం. కృప ఆయన పక్షంగా, విశ్వాసం మన పక్షంగా. కృప ఆయనతో ఉండి మన విశ్వాసం లేకపోతే మనం రక్షింపబడనేరం. ఆ కారణం చేత ఆ విశ్వాసములో కొనసాగాలి. అపోస్తలుల కార్యములు 14:22. చదవండి. బైబిల్ చేయండి, చదవగలిగిన వారు, బైబిల్ ఉన్నవారు. అపోస్తలుల కార్యములు 14:22. గట్టిగా చదవండి. విశ్వాసమందు నిలకడగా ఉండవలననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలననియు వారిని హెచ్చరించిరి. ఏమని హెచ్చరించినారు? విశ్వాసమందు నిలకడగా ఉండవలనని. విశ్వాసమందు నిలకడగా ఉంటేనే ఆయన శ్రమలను సంతోషంగా భరిస్తగలం. సంతోషంగా భరిస్తేనే దేవుడు నిన్ను మార్చుతాడు, మేలిమి బంగారంగా చేస్తాడు. బంగారాన్ని బైబిల్లో ఏమని రాసిందంటే అగ్నిలో వేస్తారంట. అగ్నిలో వేస్తే అది మేలిమి బంగారం అవుతుంది. శ్రమలు అది. ఇట్ ఈస్ ఎ డివైన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రైనింగ్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలను తయారు చేసేదానికి శ్రమలు ఒక విధానం, దేవుని యొక్క సంకల్పం. దాంట్లో నుంచి తప్పించుకునే ప్రతి ఒక్కరూ శ్రమల గుండా పోవాల్సిందే. సో అప్పుడు ఆయన స్తుతించి ఆరాధించే వారం ఉండే, అప్పుడు ఇంకా అంతకంతకు విశ్వాసంలో అభివృద్ధి పొందుతారు. ఇదొక్కటి ఆలోచించండి. ప్రభు వలలో పాలు పంపులు పొందే ముందు
మీకు ఉన్న మొదటి విశ్వాసం ఇప్పుడుందా? ఉంటే ఆయనకు అంగీకారంగా జీవిస్తావు, ఆయన నామానికి మహిమ తెచ్చేదానిగా బ్రతుకుతావు. అది ఉందో లేదో మనం చూసుకుందాం. ఆ విధంగా పరీక్షించి దేవుని సమక్షంలో సరి చేసుకొని ఒప్పుకొని దెన్ సంతోష ఆనందములతో ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం. కానింపాంగ్ కాన్వకేషన్ 7,000 పీపుల్, ఇట్లాంటి 4 గంటలు ఉంటుంది హాల్. ఇది ఎంత ఉందో 4 గంటలు, ఎంతో ఆడైతే కనబడదు. వినబడుతుందా అంటుంటాం మేము. అప్పుడు వినబడుతుందంటే వాళ్ళు చేతులు ఎత్తారు, మైకులు ఉంటాయి. ఆ సంఘంలో ప్రభు బల పంచుతామన్నారు. నేను ఇక్కడే కూర్చున్నా. ప్రభు బల వచ్చింది, ఒక బ్రదర్కి తీసుకున్నాడు. ఆ పక్కన కూర్చున్న బ్రదర్ కూడా ఆయన ఫ్రెండ్, మంచి విశ్వాసి. ఆయన చేతులు ఎత్తలే, ఈయన చెయ్యి ఎత్తినాడు, తీసుకున్నాడు, ఆయన చెయ్యి ఎత్తలే. అప్పుడు ఈయన తీసుకున్న ఆయన దృష్టి చేసి అంటాడు, రోటి అయ్యే హాతుటామన్నాడు. అంటే రొట్టె వచ్చింది, చెయ్యి ఎత్తు అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు తెలిసిన, హమ్ తయారు నహి హై అన్నాడు. ఏమన్నాడు ఆయన? నేను తయారుగా లేను అన్నాడు. బా, నాకైతే ఎంత సంతోషమైందని చెప్పడానికి కాదు, ఎంత తృప్తి అయిందే చెప్పడానికి కాదు. ఓహో, ఇలాంటి విశ్వాసులు కూడా ఉన్నారా? ఊరికి చెయ్యి ఎత్తమంటే ఎత్తడమే. అతను రొట్టె చిన్న ముక్క తీసుకోమంటే ఎంత తీసుకుంటారు, నవ్వులుతూ అంటారు. అతను చిన్న చుక్క తీసుకోమంటే గుక్క తీసుకుంటారు. ఊరికే పేరుకే వస్తే ఊరికే కొద్దిగా నేనైతే ఇంతే తీసుకుంటాను. ఎంతమంది తీసుకున్నాను తింటా. ఒకసారి పంపిస్తే అది ఎంటైర్ పీస్ మిస్టేక్ అయిపోయింది, జోబులు వేసుకుంటా. వీ షుడ్ నో వాట్ వీఆర్ డూయింగ్. అర్థమైందండి? ఆ పిల్లవాడు అన్నట్ట రొట్టె వచ్చింది, చెయ్యి ఎత్తంటే వాడు ఏమన్నాడు, నేను ఇంకా తయారుగా లేను అన్నాడు. మెల్లగా రొట్టె ముందుకెళ్ళింది. మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఆయన అనౌన్స్ చేసినాడు, ఏమని, ఇప్పుడైనా ఎవరైనా తయారుగా ఉంటే దయచేసి చేతులు ఎత్తండి అంటే అప్పుడు మెల్లగా ఆయన చెయ్యి ఎత్తినాడు. బా, నాకు ఎంత ఆనందమైందంటే మీటింగ్ అయితే ఆయన గట్టిగా కౌలించుకున్నాను నేను. బాయ్జీ బహుత్ అచ్చా హై, నువ్వు భలే మంచి పని చేసినాను. సో ప్రభు బలలో మనం పాలు పంపులు పొందాలి, అది తప్పనిసరి. ఎవరైతే ప్రభు బలలో పాలు పంపులు పొందరో వారిలో నిత్య జీవం లేదని దేవుని వాక్యంలో ఉంది. అర్థమైందా? ఏదో పొరపాటు ఉందిలే తర్వాత చూసుకుందామని అనుకోకూడదు. ఇప్పుడిప్పుడే ఒప్పుకోవాలి. వెంటనే ఒప్పుకొని పరీక్షించుకొని ఎట్లా తీసుకోవాలంట, యథార్థంగా చదవండి. ఒక వాక్యం చదవండి, దెన్ వీ విల్ క్లోజ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం మొదట 27వ వచనం చదవండి. ఇరవై 29 చదవండి. తనకు శిక్షావిధి కలుగుటికే త్రాగుతున్నాడు. ఎంతోమంది వారం తర్వాత వారం శిక్షావిధి కలుగుటికే తాగుతాను. అందువల్లనే జబ్బులు మరణాలు అనేకలు మన మధ్యలో ఉంటాయి. మారు మనసు పొందకుండా తీసుకోకూడదు. మారు మనసు పొందిన తర్వాత ఆయన అంగీకారంగా జీవించకుండా ప్రభువులో తీసుకోకూడదు. ప్రభువులో ఒప్పుకోవాలి. ప్రభువా, నన్ను క్షమించాయా, నీ కొరకు జీవించేటట్టు నేను చెయ్యి, నీ మార్గం నడిపించు, పర్వత శిఖర అనుభవం నాకు అనుగ్రహించు, ఆత్మీయంగా ఎంతో శిఖరాగ్రానికి వెళ్ళేటట్టు నన్ను చేయి, అంతకంతకు అభివృద్ధి పొందేటట్టు సహాయం చేయని ప్రార్థన చేసి దేవుడు నెమ్మది ఇచ్చిన తర్వాత అప్పుడు ఆనందంతో నువ్వు ప్రభు బలలో పాలు పంపులు పొందొచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. రాయ ఆమేన్ అని చెప్పినారు. ఇప్పుడు అబ్బా, దీనికి మాత్రం చెప్తాను రండి.